పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు. స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి. విజేత పిల్లల హాస్పిటల్, కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. జమ్మికుంట పట్టణంలోని పలు దుకాణదారులు పార్కింగ్ స్థలాలను మాత్రమే ట్రాఫిక్ తీవ్ర ఇబ్బందులు కలుగుతుండటంతో జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ అయాజ్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. జమ్మికుంట మండలంలోని ప్రధాన రహదారిలో గల చౌరస్తా, మెయిన్ రోడ్డు, వేనవంక రోడ్డులలో పార్కింగ్ స్థలాలను ఆక్రమించి దుకాణదారులు ముందు సామాను పెట్టడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పార్కింగ్ స్థలాలను ఆక్రమిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ అయాజ్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ను నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ, జమ్మికుంట పట్టణ ప్రజల సేఫ్టీయే ముఖ్య లక్షణం. పట్టణ సుందరీకరణకు ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు కలిగించకుండా పార్కింగ్ స్థలాలను ఆక్రమించిన సామాన్లను తీసివేయాలని కమిషనర్ తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన పేద ప్రజలు తోపుడు పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారని, వారు సైతం దుకాణాలను బయట పెట్టకుండా ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా లోపలికి వస్తువులు పెట్టుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మున్సిపల్ శాఖకు సహకరించి పట్టణ అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. జమ్మికుంట ఫ్లైఓవర్ కింద ఏదైతే అనాథరిత ఎంకరేజ్మెంట్ అంటే కొందరు జీవనోపాధి కొరకు డబ్బాలు పెట్టుకున్నారు. వాళ్ళకు ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా, వాళ్ళు జీవనోపాధి కోల్పోకుండా ఎవరైతే డబ్బాలను పెట్టి కిరాయికి ఇస్తున్నారో, ఎవరైతే డబ్బాలను పెట్టి జాగను ఆక్రమించుకుంటున్నారో అవన్నీ ఈరోజు తొలగించడం జరుగుతుంది. ఎందుకంటే జమ్మికుంట ఫ్లైఓవర్ కింద ట్రాఫిక్ చాలా జామ్ అవుతుంది. ముఖ్యంగా ఇది మొత్తం వాణిజ్య ప్రాంతం. వచ్చే కస్టమర్స్కు ఏదైతే బిజినెస్ చేయడానికి వస్తారో, ఏదైనా సరుకులు కొనడానికి వస్తారో వాళ్ళకు కనీసం 2 వీలర్స్ కూడా పార్క్ చేయడానికి ఇక్కడ అవకాశం లేదు. సో తద్వారా ప్రజలు కానీ, వ్యాపారస్తులు కానీ, ఇక్కడికి వచ్చే వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. అల్టిమేట్గా మున్సిపాలిటీ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే పబ్లిక్కి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ జరగకుండా ఏదైతే ఫ్లైఓవర్ కింద ఉన్న ప్రాంతం కేవలం ఇది పార్కింగ్ కొరకు, ప్రజల ఉపయోగం కొరకు మాత్రమే, బిజినెస్ చేయడానికి కాదు. కొంతమంది వ్యాపారస్తులు తమ యొక్క షాపు ముందు ఉన్న ప్లేస్లో మొత్తం వారి షాప్కు సంబంధించిన అంత సామాగ్రిని చూస్తే ఎంకరేజ్ చేశారు. వాళ్ళకు కూడా ఈరోజు గట్టిగా వార్నింగ్ చేయం. వాళ్ళు కూడా తొలగించుకోవాలా. ఎవ్వరు కూడా కేవలం అయితే ఉపాధి కొరకు వారి యొక్క జీవన ఆధారం ఇది ఉందో వాళ్ళకి మాత్రం తప్పకుండా ఆల్టర్నేట్ అరేంజ్ చేస్తాం. ఇక్కడ అరేంజ్ చేస్తాం. అది కూడా ఎందుకంటే కిరాయికి ఇవ్వడం, మరి కిరాయికి ఇచ్చి మరి ఊరికే డబ్బాలేసి జాగలు ఆపడం మాత్రం చాలా నేరం. అంతేకాకుండా రాబోయే రోజులు కూడా ఈ యొక్క దీన్ని స్ట్రీమ్లైన్ చేసి ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూస్తాం. దాంతోపాటు ఇక్కడ చూస్తాం చాలామంది షాప్ ఓనర్స్ ముందర ఎంక్వైరీ చేసిన వాటికి సర్వీస్ కనెక్షన్ ఇస్తున్నారు. అది నేరం. ఎవరు కూడా వాళ్ళకి కరెంట్ సప్లై ఇవ్వకూడదు. ఎందుకంటే అది నేరం కింద వస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా నేను రిక్వెస్ట్ చేసుకున్నాను, ఎవరు కూడా కరెంట్ మాత్రం లీగల్గా ఉంటే వాళ్ళకి ఇవ్వండి, కానీ అంత ఇల్లీగల్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇవ్వండి. ఇంకొక కొంతమంది చూసినంటే ఒక్క వ్యాపారం కొరకు 3-4 డబ్బాలు వేసుకున్నారు. అది తప్పు. వ్యాపారం చేసుకోవడానికి ఒక చిన్న డబ్బా వేసి నేరం కాదు, కానీ ఒకే వ్యాపారం చేసి 3-4 స్థలాలు వేసుకుని వాళ్ళు అక్కడ దాన్ని రక్షించుకుంటున్నారు. అది నేరం. కాబట్టి ఎవరికి కూడా నిజంగా చిరు వ్యాపారస్తులు కానీ దీనిపై బతికే వాళ్ళకి కానీ ఎటువంటి హాని చేయం. వాళ్ళు తప్పకుండా వాళ్ళకి ఆల్టర్నేట్ అరేంజ్ చేస్తాం. మేము దీనిపై సమగ్రంగా సర్వే చేసి ఇది మొత్తం మా యొక్క సిబ్బంది మొత్తం ఇక్కడ వచ్చి సర్వే చేయడం జరిగింది. ఎవరు ఇక్కడ ఉంటున్నారు, ఎవరు కిరాయికి ఇచ్చినారు, ఎవరు ఊరికే డబ్బాలు వేసి జాగాని ఆక్రమించిన, ఇవన్నీ మనం సర్వే చేసిన విధానే మనం ఈ చర్య తీసుకుంటాం. కాబట్టి పట్టణ ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకోవాలా. ప్రజలు ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ నియంత్రించడానికి రాబోయే మన యొక్క
ఇక్కడ వ్యాపారం కొరకు వచ్చే వారికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మున్సిపల్ తరఫున అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. కాబట్టి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా చాలామంది వ్యాపారస్తులు వాళ్ళ షాప్ ముందు కూడా సామాను పెట్టి రోడ్డుకు రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. వాళ్ళకి కూడా తీసేయమని కోరుతున్నాం. తీసేయకపోతే తప్పకుండా మున్సిపల్ ప్రకారం చర్య తీసుకుంటాం. కొన్ని షాప్స్ మనం గుర్తించడం జరిగింది. మొత్తం సమగ్రంగా 1, 2, 3 సార్లు మొత్తం ప్రాపర్గా సర్వే చేసి ఎవరైతే కేవలం ఉపాధి కొరకు వాళ్ళ కుటుంబ ఆధార్ కొరకు పెట్టుకున్నారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా గుర్తించినాం. వారి యొక్క పేర్లు, వాళ్ళ యొక్క ఆధార్ కార్డు నెంబర్, వారి యొక్క సెల్ నెంబర్ కూడా తీసుకోవడం, వాళ్ళ ఫోటో కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరైతే జాగాను ఆక్రమించుకుంటున్నారో, ఎవరైతే వ్యాపారస్తులు వాళ్ళ షాప్ ముందర పెద్దగా ఈ పైప్స్ అవన్నీ వేసి దీన్ని జాగాని కబ్జా చేస్తున్నారు, దాన్ని మాత్రం ఎట్టి బస్సుకు వచ్చినాం. రాబోయే రోజుల్లో కూడా ఎక్కడైతే టౌన్లో ఎక్కడ ఆక్రమణ తప్పకుండా చర్య తీసుకుంటే అల్టిమేట్గా మున్సిపాలిటీ యొక్క ఉద్దేశం ప్రజలకు సౌకర్యాలు కల్పించడం, రోడ్డుపై ఎటువంటి ఇబ్బందులు కానీ యాక్సిడెంట్లు కానీ కాకుండా కాపాడడం యొక్క ఉద్దేశం.